संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः कृत्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీమద్ వాల్మీకి రామాయణము 1వ భాగం 41వ సర్గ నుంచి 50వ సర్గ దాకా ఈ రోజు మనము డిస్కస్ చేసుకుందాం. తన పుత్రులు ఎంతకాలానికి కూడా తిరిగి రాకపోవడంతో దిగులు పడిన సగర మహారాజు తన మనుమడైన అశుమంతుడితో ఇట్లా అన్నారట. నాయనా, నువ్వు సురుడవు, సమస్త విద్యలను నేర్చినవాడివి, బల పరాక్రమాల్లో నీ పినతండ్రులతో సమానమైన వాడివి. యజ్ఞాశ్వం కోసం వెళ్లిన నీ పినతండ్రులు ఏమయ్యారో తెలియడం లేదు. వారిని, అశ్వాన్ని, దానిని అపహరించిన వాడిని కూడా వెతుక్కుంటూ వెళ్ళు. కృతార్థుడవై వచ్చి నా యజ్ఞాన్ని పూర్తి చెయ్యి అంటూ ఆదేశించారు. ఇలా సగరుడిచే ఆదేశించబడిన అసుమంతుడు మహాత్ములైన తన పినతండ్రులు తవ్విన భూగర్భ మార్గాన్ని అనుసరిస్తూ అక్కడ దైత్యులు, దానవులు, రాక్షసులు, నాగులు మొదలైన వారిచే పూజించబడుతున్న దిగ్గజాన్ని చూసి దానికి ప్రదక్షిణమునొచ్చి కుశలమడిగి తన పినతండ్రుల జాడ గురించి, అశ్వాన్ని అపహరించిన వాడి ఆచూకీ గురించి వినయంతో ప్రశ్నించాడట. అప్పుడు ఆ దిగ్గజం అశుమంతుడి మాటలను విని, ఓ అశుమంత, నువ్వు కృతార్థుడివై త్వరలోనే యజ్ఞాశ్వంతో వెళ్లగలవు అంటూ చెప్పింది. ఆ దిగ్గజం మాటలు విన్న అతడు క్రమంగా మిగిలిన దిగ్గజాలన్నింటినీ కూడా ఇదే ప్రశ్నని వినయపూర్వకంగా ప్రశ్నించాడు. దేశ కాలాలకు అనుగుణంగా భాషించే తీరును, ఎదుటివారి అభిప్రాయాన్ని గుర్తించే ప్రతిభ గల ఆ దిగ్గజాలన్నీ కూడా అతన్ని గౌరవించి, నువ్వు యజ్ఞాశ్వంతో త్వరలోనే నీ తాతగారి దగ్గరికి చేరుకోగలవు అంటూ చెప్పాయి. ఆ దిగ్గజముల పలుకులు నాలించి అశుమంతుడు కూడా త్వరగా తన పినతండ్రుల భస్మరాశియే పడి ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడ తన పినతండ్రులు కనిపించకపోవడంతో వారి మరణ వార్తను తెలుసుకుని మిక్కిలి దుఃఖితుడవుతాడు. అక్కడికి సమీపంలోనే అటు ఇటు తిరుగుతున్న యజ్ఞాశ్వాన్ని కూడా చూస్తాడు. అలాగే తన పినతండ్రులకు తర్పణాన్ని ఇవ్వడానికి సంకల్పించి జలం కోసమై ఇటు అటు చూడగా జలాశయం అనేదే కనిపించలేదు. అతడు తన నిశిత దృష్టిని ప్రసరింపచేయగా తన పినతండ్రులకు మేనమామ, వాయువేగం కలవాడు, ఖగరాజు అయిన గరుత్మంతుణ్ణి చూస్తాడు. అంతటా మహాబలశాలి అయిన వైనతేయుడు అతడితో ఇలా అన్నారట. ఓ నరోత్తమా, నువ్వు శోకించవలదు. నీ పినతండ్రుల మృతి లోకహితం కోసమే జరిగింది. మహాబలశాలులైన నీ పినతండ్రులు మహానుభావుడైన కపిలుడి కోపాగ్నికి దగ్ధమయ్యారు. హిమవంతుడి జ్యేష్ఠపుత్రిక అయిన గంగానదిలో నీ పినతండ్రులకి తర్పణాన్ని విడువు. లోక పావని అయిన గంగ వారిని పవిత్రులను గావిస్తుంది అని చెప్తారు. శ్రీరామకృష్ణులు ఒకానొక సందర్భంలో ఈ లోకంలో అత్యంత పవిత్రత గల 3 విషయాలను గురించి మనకు వివరిస్తారు. అవి గంగానది నీరు, బృందావనంలో మట్టి, పూరి జగన్నాథ స్వామి దేవాలయంలోని అన్నప్రసాదము. వీటికి సాటి రాగల పవిత్రత గలది మరొకటి ఈ లోకంలో లేదు అని వివరిస్తారు శ్రీరామకృష్ణ వారు. ఇంకా మిక్కిలి పరాక్రమవంతుడైన అశుమంతుడు గరుత్మంతుడి మాటలు విని వాటిని పాటించి యజ్ఞాశ్వాన్ని తీసుకుని యజ్ఞభూమికి తిరిగి వెళ్లి యజ్ఞ దీక్షలో ఉన్న సగర మహారాజుకు గరుత్మంతుడు చెప్పిన మాటలను యథావిధంగా వివరిస్తారు.
పుత్రుల మరణ వార్త విన్న ఆ రాజు అత్యంత దుఃఖితుడైన యథావిధిగా కల్పోక్త ప్రకారం యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. గంగను తీసుకువచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయం చేయకుండానే సగర మహారాజు 30,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి దివంగతుడవుతారు. అతడి తదనంతరం రాజైన అసుమంతుడు తన కుమారుడైన దిలీపుడికి రాజ్యభారాన్ని అప్పగించి గంగా అవతరణార్థమై పవిత్రమైన హిమవత్ పర్వత శిఖర భాగంలో తీవ్రమైన తపస్సుని ఆచరిస్తాడు. ఇలా 32,000 సంవత్సరాలు తపస్సు చేసి గంగను పొందకుండానే స్వర్గస్థుడవుతాడు. అసుమంతుడి పుత్రుడు మిక్కిలి బల పరాక్రమ సంపన్నుడు అయిన దిలీప మహారాజు పెక్కు యజ్ఞాలను గావిస్తాడు. అతడు కూడా 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. తన తాతలకు సద్గతిని కలిగించలేకపోయిన మనోవ్యాధితో తన కుమారుడైన భగీరథుడికి రాజ్యభారాన్ని అప్పగించి దిలీపుడు కాలధర్మం చెందుతాడు. ధార్మికుడు, రాజర్షి, మిక్కిలి పరాక్రమశాలి అయిన భగీరథుడికి సంతానం లేదు. భగీరథుడు గంగను దివి నుంచి భూమికి అవతరింపచేసే సంకల్పంతో తన రాజ్యభారాన్నంతా కూడా మంత్రులకు అప్పగించి తపస్సు చేయడం కోసం హిమవత్ పర్వత ప్రాంతంలో గల గోకర్ణ క్షేత్రానికి చేరుకుంటాడు. నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ జితేంద్రుడై ఊర్ధ్వబాహువై పంచాగ్నుల మధ్య దీర్ఘకాలము తపోనిమగ్నుడయ్యాడు. పంచాగ్ని తపస్సు అంటే ఏమిటి? గ్రీష్మ ఋతువులో తన చుట్టూ 4 దిక్కుల అగ్నులను ఉంచుకుని శిరస్సును పైకెత్తి సూర్య తేజస్సును చూస్తూ చేసే తపస్సుని పంచాగ్ని మధ్య తపస్సు అంటారు. పూర్వము పార్వతీదేవి శివుడిని పతిగా పొందగోరి పంచాగ్ని మధ్య తపస్సును ఆచరించినట్లుగా కాళిదాసు మహాకవి కుమార సంభవ కావ్యంలో వివరించబడింది. మరి ఈ కాలంలో ఇలాంటి కఠోర తపస్సును అనుష్ఠించిన వారు మన మాతృదేవి శారదామ. 7 రోజుల పాటు శారదామ ఈ పంచాగ్ని తపస్సు అనే కఠోర తపస్సును అనుష్ఠించారు. కాలాంతరంలో ఒకసారి ఒక భక్తుడు మాతృదేవిని, అమ్మా మీరెందుకు ఇలాంటి తపస్సును చేపట్టాలి అని అడిగినప్పుడు అమ్మ ఇలా బదులిచ్చారు, నాయనా మీ అందరి కోసమే నేను ఆ తపస్సు చేశాను. బిడ్డలు ఇంత కఠోరతను భరించగలుగుతారా? అందుకే నేనే అనుష్ఠించాను అన్నారు మాతృదేవి. జగజ్జనని శారదామ. ఇక భాగీరథ మహారాజు తన తీవ్రమైన తపస్సును కొనసాగిస్తూ ఉండగా 1000 కొద్దీ సంవత్సరాలు గడిచిపోయాయి. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమని అడుగుతారు. అంతటా మహా తేజస్వి అయిన భగీరథుడు బ్రహ్మదేవుడికి అంజలి ఘటించి ఇలా అన్నాడట, ఓ బ్రహ్మదేవా, నా తపస్సు గనక మీకు తృప్తిని కలిగించినట్టయితే ఆ తపస్ఫలంగా సగరపుత్రులందరి యొక్క భస్మరాశి గంగాజలంలో తడిసి అటు పిమ్మట మా ముత్తాతలందరూ శాశ్వతంగా స్వర్గస్థులవుదురుగాక. ఓ దేవా, మా ఇక్ష్వాకు వంశానికి సంతానాన్ని ప్రసాదించు, ఇదే నేను కోరుకునే 2వ వరము అంటూ కోరతాడు. భగీరథుని మాటలు విన్న బ్రహ్మదేవుడు అతడితో, నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది, నీకు శుభమగుగాక అని పలుకుతూనే గంగానది హిమవత్ పర్వతం నుంచి ఉద్భవించింది. ఆమె హిమవంతుడి పెద్ద కుమార్తె. ఆమెను భరించే సమర్థత గలవారు పరమశివుడు మాత్రమే. కనుక ఆయనను ఆశ్రయించు. గంగా ప్రవాహం యొక్క వేగధాటికి భూమి తట్టుకోలేదు. గంగను ధరించగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే, ఇతరులకు అసాధ్యము అంటూ పలుకుతూ గంగతో బ్రహ్మదేవుడు ఈ రాజును అనుగ్రహించు అని చెప్పి తిరిగి స్వస్థానానికి వెళ్ళిపోతారు. అటు పిమ్మట భగీరథుడు భూమిపై బొటన వేలును మ్రోపి నిలబడి 1 సంవత్సర కాలం శివుడు గూర్చి ఘోర తపస్సుని చేశాడు.
అతడి తపస్సుకు మెచ్చి సర్వలోక పూజ్యుడైన శంకరుడు ప్రత్యక్షమై గంగను శిరస్సును ధరించడానికి అంగీకరిస్తారు. పిమ్మట హిమవంతుడి పెద్ద కూతురు సర్వలోకాలకు పూజ్యురాలు అయిన గంగానది మహారూపంతో దుస్సహమైన వేగంతో ఆకాశం నుంచి పవిత్రమైన శివుడి సరస్సుపై పడింది. ఏమాత్రం భరించశక్యం కాని ఆ గంగాదేవి నా ప్రవాహంతో శంకరుణ్ణి కూడా తీసుకుని పాతాళానికి చేరుకుంటాను అని గర్వాతిశయంతో అనుకున్నారట. ఈ గర్వాన్ని గమనించిన శంకరులు ఆమెకి గర్వభంగము చేయ సంకల్పించి తమ జటాజూటంలో ఆమెను బంధిస్తారు. గంగ ఎంతగా ప్రయత్నించినా భూమిని చేరుకోవడంలో అసక్తురాలవుతుంది. చాలా సంవత్సరాలు శివుడు జడలలోనే తిరుగాడుతూ ఉంటుంది. అప్పుడు భగీరథుడు గంగ వణుకుని కనుగొనలేక మళ్ళా పరమశివుని గూర్చి తపం చేస్తారు. ఆ భాగీరథుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు గంగను హిమవత్ పర్వతంలోని బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలో విడిచిపెడతారు. ఆ గంగా ప్రవాహం 7 పాయలుగా ఏర్పడి 3 పాయలు తూర్పు దిశకు 3 పాయలు పశ్చిమ దిశకు ప్రవహించగా 7వ పాయ భగీరథ మహారాజును అనుసరిస్తుంది. దివి నుంచి భువికి చేరిన గంగని దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వారు కన్నుల పండగగా తిలకించారు. భూలోకంలో అత్యద్భుతమైన సర్వోత్తమమైన గంగావతరణ దృశ్యాన్ని చూడగోరిన వారై ప్రముఖులైన దేవతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారట. శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుతూ ఉన్న నీరు మురికి తొలగి నిర్మలంగా ప్రకాశిస్తోంది. ఈ జలము పరమశివుని శిరస్సు నుంచి పడింది కనుక అత్యంత పవిత్రమైనది అని తలుచుకుంటూ దేవతలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులు ఆ జలాన్ని ఎంతో ఆదరంతో తమ శిరస్సులపై చల్లుకున్నారట. అలాగే శాపానికి గురయ్యి దివి నుంచి భువికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులై పవిత్రమైన గంగాజల స్పర్శచే పునీతులై తిరిగి ఆకాశ మార్గంలో తమ తమ లోకాలకి చేరుకున్నారు. మహా తేజస్వి రాజర్షి అయిన భగీరథుడు దివ్య రథం అధిరోహించి ముందుకు సాగుతూ ఉండగా గంగానది ఆయన్ను అనుసరిస్తూ వెళ్ళింది. అంతటా అసాధారణ కార్యాలను నిర్వహించడంలో సమర్థుడు మహాత్ముడు అయిన జున్హు మహర్షి క్రతువును ఆచరిస్తూ ఉండగా గంగానది ఆయన యజ్ఞవాటికనంతటినీ కూడా ముంచివేసింది. గంగ యొక్క ఈ అహంకారపూరిత చర్యకి మిక్కిలి క్రుద్ధుడైన జుహ్ను మహర్షి ఆ గంగా జలాన్నంతటినీ కూడా అత్యద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆచమనంతో లోపలికి తీసుకున్నారట. అంతటా దేవతలు, గంధర్వులు, ఋషులు చాలా ఆశ్చర్యపోయి పరమశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జుహ్ను మహర్షిని పూజించారు. వారి పూజలకు పరమప్రీతుడైన మహా తేజస్వి గంగాజలాలను తన చెవుల ద్వారా విడిచిపెట్టారు. అందువల్లే జుహ్ను సుతే అయిన గంగకు అప్పటి నుంచి జాహ్నవి అనే పేరు వచ్చింది. ఆ విధంగా గంగ తనను అనుసరిస్తూ రాగా భగీరథ మహారాజు పాతాళంలో తన ముత్తాతల భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ గంగాజలాలు ఆ భస్మరాశిని ముంచెత్తిన వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథ మహారాజుతో ఇట్లా అన్నారట: ఓ నరేంద్ర, మహాత్ముడైన సగరుడి 60,000 మంది పుత్రులు కూడా శాప విముక్తులై స్వర్గాన్ని చేరుకున్నారు. ఇక నుండి ఈ గంగ నీకు పెద్ద కూతురవుతుంది. నీ సాహస కార్య ఫలితంగా నీ పేరుతో భాగీరథి అని స్వర్గ మధ్య పాతాళ లోకాలు మూడిట్లోని కూడా ప్రవహించడం వలన త్రిపథగా అని వాసిగాంచుతుంది. నీ తండ్రి, తాత, ముత్తాతలు చేసిన ప్రతిజ్ఞ నీ వల్ల నెరవేరింది. ఆ ఘనకార్యాన్ని సాధించి నువ్వు
ఈ లోకంలో తిరుగులేని యశస్సును సంపాదించావు. ఈ పరమ పవిత్ర గంగాజలంలో స్నానమాచరించి నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలు ఆచరించు, నీకు శుభమగుగాక అంటూ పలికి యథాప్రకారంగా బ్రహ్మదేవుడు దివ్యలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు రాజర్షి అయిన భగీరథుడు యథాప్రకారంగా శాస్త్రోక్తంగా సగర వంశజులందరికీ కూడా జలాంజలులను సమర్పించి పితృదేవతల రుణము తీర్చుకొని శుచి అయి తిరిగి తన నగరానికి చేరుకున్నాడు. అనంతరం భగీరథుడు సర్వ సంపదలతో తులతూగుతూ తన రాజ్యాన్ని పరిపాలించాడు. విశ్వామిత్రుడి మృదు వచనాలతో వినిపించిన శుభప్రదమైన ఈ మధుర గాథను విన్న రామలక్ష్మణులకు ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియరాలేదు. మరుసటి దినమున విశ్వామిత్రుడు ఋషులందరితోనూ రామలక్ష్మణులతోనూ కూడి త్రిపదగామిని అయిన ఆ పవిత్ర గంగానదిని దాటి విశాల అనే నగరానికి చేరుకున్నారు. రమ్యమైన ఉత్తమమైన ఆ విశాల నగర వైభవ విశేషాలను గూర్చి తెలుపమని శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి కోరారు. అంతటా ఆ మునీశ్వరుడు శ్రీరాముడి ప్రశ్నను విని విశాల నగరం యొక్క ప్రాచీన వైభవాన్ని గూర్చి తెలపడానికి ఉపక్రమించారు. పూర్వకాలమున కృతయుగంలో దితిపుత్రులు బలశాలుగాను, అతిథి కుమారులు ధర్మబుద్ధి కలిగిన పరాక్రమశాలులుగాను ఉన్నారు. వారందరికీ కూడా తమకు రోగములు, ముసల్తనం, మరణము లేకుండా ఎలాగా అనే ఆలోచన కలిగింది. ఆ మహాత్ములందరూ కూడా ఆలోచించి క్షీరసాగరాన్ని మధించి దాని నుండి అమృతాన్ని పొందాలి అని సంకల్పించారు. మిక్కిలి శక్తి సంపన్నులైన దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకుని త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని చిలికారు. ఇలా సముద్ర మథనం 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత కవ్వం తాడుగా ఉన్న వాసుకి విషాన్ని కక్కుతూ తన కోరలచే శిలలను కాటువేయడం మొదలుపెట్టింది. వాసుకి కోరల నుంచి అగ్నిజ్వాలలా భయంకరమైన హాలాహల మహావిషం బయటకు వచ్చింది. ఆ విషాగ్ని దేవతలతో, అసురులతో, మనుషులతో కూడి సమస్త జగత్తును దగ్ధం చేయడం మొదలుపెట్టింది. అంతటా దేవతలందరూ కూడా దేవదేవుడైన శంకరుణ్ణి శరణుజొచ్చి వేడుకుని ఆయన్ను స్తుతించారు. వారి ప్రార్థనను అందుకున్న దేవదేవుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అలాగే శంఖ చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు కూడా అక్కడ ఆవిర్భవించారు. పిమ్మట శ్రీహరి చక్కగా దరహాసం చేస్తూ శివుడితో ఇలా అన్నారట: ఓ సురశ్రేష్ఠ, దేవతలలో నీవు ప్రథముడివి కాబట్టి దేవాసురులు సముద్రాన్ని మధించినప్పుడు అందులోంచి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలసి ఉంది. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషయాన్ని స్వీకరించు అంటూ పలికి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు శ్రీహరి. శ్రీహరి మాటలను విన్న పరమశివుడు ఘోరమైన హాలాహల విషయాన్ని అమృతంలా భావించి దానిని స్వీకరించి కంఠంలో నిలుపుకున్నారు. అందుకే గరళ కంఠుడిగా వాసికెక్కారు. అనంతరం దేవాసురులందరూ కూడా పాల సముద్రాన్ని చిలకడంలో తిరిగి నిమగ్నులయ్యారు. ఇంతలో కవ్వంగానున్న మందర పర్వతం పాతాళానికి దిగబడిపోయింది. అప్పుడు దేవదానవులు, గంధర్వులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఇలా స్తుతించారట: ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నువ్వే ఆధారము. ఈ మందర పర్వతాన్ని ఉద్ధరించి మమ్ము కాపాడము. వారి ప్రార్థనలను ఆలకించి ఆయన 1,00,000 యోజనాల విస్తృతి గల కూర్మ రూపాన్ని ధరించారు. అలా కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతాన్ని తన మూపున మోస్తూ సముద్రంలోనే ఆనందంగా శయనించారట.
ఆయన వీపుపై కవ్వంగా తిరుగుతున్న మందరగిరి స్పర్శ శిశువుకు నిద్రవేళ తల్లి నిమురుతున్నప్పుడు కలుగు హాయిలా సుఖావహమయ్యిందట. తర్వాత విశ్వాత్ముడైన కేశవుడు పర్వతాన్ని తన చేతితో పట్టుకుని దేవతల మధ్య తానొకడై సముద్రాన్ని తానే చిలకడం ప్రారంభించారట. ఇలా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడైన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు. ఆయన పేరే ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండాన్ని మరొక చేతిలో కమండలాన్ని ధరించి ఉన్నారు. ఇంకా ఆ క్షీరసాగర సముద్రం నుంచి 60 కోట్ల మంది అప్సరసులు వెలువడ్డారట. అలాగే జలాధిదేవత అయిన వరుణుడి యొక్క కూతురు మధ్యదేవత చక్కని చుక్క అయిన వారుని తన భర్తను వెతుకుకుంటూ సముద్రం నుంచి బయటకు వచ్చారట. పవిత్రురాలైన ఆమెను స్వీకరించిన అతిథిపుత్రులు సురలు అయితే ఆమెను స్వీకరించని దితిపుత్రులైన దైత్యులు అసురులుగా పేరుగాంచారు. అలాగే ఆ పాల సముద్రం నుంచి ఉచ్ఛైశ్రవము అనే ఉత్తమమైన అశ్వము, కౌస్తుభము అనే దివ్యమైన మణి, అలాగే ఉత్తమమైన అమృతము బహిర్గతమయ్యాయి. అప్పుడు దేవదానవులు ఆ అమృతాన్ని పొందడం కోసం తీవ్రంగా పొట్లాడుకున్నారు. ఈ సందర్భంలో దేవతలు చాలా మంది అసురులను సంహరించారు. ఫలితంగా ఉభయ పక్షాల వారిలో కూడా కొందరు నశించారు. అంతటా శ్రీ మహావిష్ణు తన మాయా ప్రభావంతో జగన్మోహనమైన మోహిని రూపాన్ని దాల్చి క్షణంలో ఆ అమృత కలశాన్ని హస్తగతం చేసుకున్నారు. శాశ్వతుడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువుకు అభిముఖులైన కొందరు దైత్యులు ఆయనను ఎదిరించారు. వారిని ఆయన నుగ్గు గావించారు. తనను శరణుజొచ్చిన దేవతలను ఆయన ఆదుకున్నారు. క్షీరసాగర మథన సమయంలో దేవాసురుల యుద్ధంలో తన పుత్రులు హతం కాగా దితి అత్యంత దుఃఖితమై మరీచి మహర్షి కుమారుడు తన భర్త అయిన కశ్యప మహర్షి దగ్గరికి వెళ్లి ఇలా మొరపెట్టుకుందట. మహాత్మా, బలశాలులైన నీ కుమారులు నా పుత్రులను వధించారు. పుత్రశోకంతో విలవెల్లాడుతున్నాను. కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుణ్ణి చంపగల బలిష్ఠుడైన కుమారుణ్ణి పొందాలనుకుంటున్నాను. నేను తీవ్రంగా తపస్సు చేయడానికి అనుజ్ఞనివ్వండి. ఇంద్రుణ్ణి సంహరించి ముల్లోకాలను నియంత్రించగల పుత్రుణ్ణి ప్రసాదించండి అంటూ దితి పలికిన పలుకులను విని మహా తేజస్వైన కశ్యప మహాముని ఆమెకు అభయమిస్తూ ఇలా అన్నారట. ఓ తపోధనురాలా, 1000 సంవత్సరాలు నువ్వు నీ పవిత్రతను కాపాడుకోగలిగితే ఇంద్రుణ్ణి చంపగల ముల్లోకాలను శాసించగల పుత్రుడు నా వల్ల నీకు కలుగుతాడు అంటూ చెప్పారు. అది విన్న దితి మిక్కిలి సంతోషించి కుశప్లవము అనే పేరుగల క్షేత్రానికి చేరి తీవ్రంగా తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఇలా తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయడం మొదలుపెట్టాడు. అతడు మాతృభావనతో దితికి పాదాలొత్తడము మొదలైన పరిచర్యలు, శ్రమను తొలగించడానికి చామరలు వీచడము మొదలైన సేవలు ఎల్లవేళలా ఆచరిస్తూ వచ్చాడు. ఈ విధంగా 990 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవేంద్రుడి సేవలకు దితి అత్యంత సంతుష్టురాలై అతడితో, కుమారా, నిన్ను హతమార్చగల ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదించమని కశ్యపుణ్ణి కోరుకున్నాను. ఆ పుత్రుడు నిన్ను జయించడానికి ఉత్సుకతై ఉన్నప్పుడు నేను అతన్ని శాంతపరుస్తాను. అప్పుడు అతడు నీ ఎడల వైరభావం వీడి భాతృభావాన్ని చూపిస్తాడు. అతడు సాధించిన ముల్లోకాధిపత్యాన్ని కూడా అతడితో కూడి నువ్వు అనుభవించగలవు. ఇలా దితి ఇంద్రుడితో పలుకుతూ ఉండగా ఇంతలో మధ్యాహ్న సమయం అయింది. నిద్ర ముంచుకొచ్చేసరికి ఆమె వివశ అయి తూలిపోసాగింది. అప్పుడు ఆమె శిరస్సు పాదాలను తాకింది.
ఆమె పగటిపూట నిద్రకు లోనవ్వడము, ఆమె కేశాలు పాదధూళిని స్పృశించడం అనే దోషాల కారణంగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు తెలుసుకుని ఆమె గర్భంలోకి ప్రవేశించి 100 అంచులు గల తల వజ్రాయుధంతో ఆ శిశువును 7 ముక్కలుగా చేసేశాడు. ఆ శిశువు యొక్క ఏడుపు విన్న దితి మేల్కొని తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందుకు తీరని దుఃఖానికి లోనయ్యింది. ఆమె ఇంద్రుడితో ఇలా అన్నదట, బలాసురుడిని హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధం వలననే ఈ గర్భస్థ పిండము 7 ముక్కలయ్యింది. ఖండితమైన గర్భం యొక్క సప్తమూర్తులు 7 లోకాలను పాలిస్తారు. దివ్య స్వరూపులైన నా కుమారులు 7 కూడా సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అనే పేరుతో విఖ్యాతులై దివ్య లోకాల్లో సంచరిస్తారు. వీరిలో ఒకడు బ్రహ్మలోకంలోనూ, మరొకరు ఇంద్రలోకంలోనూ, ఇంకొకరు మహా యశస్వి అయి వాయువు అనే పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షంలోనూ సంచరిస్తారు. మిగిలిన 4 నీ అనుజ్ఞవర్తులై 4 దిశలలో సంచరిస్తారు. నీకు శుభమగుగాక. దివ్య స్వరూపులైన నా కుమారులందరినీ ఉద్దేశించి నువ్వు మారుదహ మారుదహ అని పలకడం వల్ల వారు మరుత్తులు అనే పేరుతో వాసికెక్కుతారు. దితి యొక్క ఆర్ద్ర వచనాలను విన్న ఇంద్రుడు ఆమెకు అంజలి ఘటించాడు. ఈ కథను రాముడికి వివరించి చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడట, ఓ రామా, ఈ ప్రదేశంలోనే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు చేశాడు. అలాగే ఇక్ష్వాకు మహారాజుకు అలంబుస అనే పట్టపురాణిలో విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. అతడు పరమ ధార్మికుడుగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతోనే ఈ ప్రదేశంలో విశాల అనే నగరం నిర్మించబడి ఖ్యాతికెక్కింది. అతడి వంశస్థుడు మహా తేజస్వి, అమరతుల్యుడు, అజేయుడు ఆయన సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రాత్రిని ఇక్కడే సుఖంగా గడిపి రేపు ఉదయాన్నే జనక మహారాజును దర్శించడానికి వెళ్దాము అని చెప్పాడు విశ్వామిత్రుడు. అత్యంత పరాక్రమవంతుడు, మహాయశస్వి అయిన సుమతి మహారాజు తన నగరానికి విశ్వామిత్ర మహర్షి వచ్చినట్టు తెలుసుకుని ఆయనకు స్వాగత మర్యాదలు నెరపడానికై పురోహితులతో బంధువులతో కూడి ఎదురు వెళ్లాడట. సకల మర్యాదలతో ఆయన్ను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు గావించి తర్వాత విశ్వామిత్రుడితో ఇలా అన్నాడట, ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలచి మీరు మా దేశానికి దయతో విచ్చేశారు. నేను ధన్యుడనయ్యాను. మీ దర్శన భాగ్యం కలిగింది నాకు. ఇక నా అంత ధన్యుడు ఇంకెవరుంటారు? ఇలా పరస్పరం కుశల ప్రశ్నలు ముగిసిన తర్వాత రాజు మహామునితో ఇలా అడిగాడట, ఓ మునీశ్వర, ఈ 2 చిన్నారులు పరాక్రమంలో విష్ణుతుల్యులుగా కనిపిస్తున్నారు. దివి నుంచి భువికి ఏతెంచిన దేవతల్లో ఉన్న వీరు మా భాగ్యవశంలో ఇక్కడికి విచ్చేశారు. ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదాలతో ఈ కటిక నేలపై నడుస్తున్న ఈ వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశంలో వలె వీరు మా దేశానికి వెలుగులు చిమ్ముతూ ఉన్నారు. శరీర ఔన్నత్యంలోనూ దరహాసములతో తమలోని భావాలను ప్రకటించడమందును, గమన భాషములందును, చూపుల అందును ఒకరికొకరు తీసుకోనివారు, శ్రేష్టములైన ఆయుధాన్ని ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యంలో నడుస్తూ రావడానికి కారణమేమిటి? వీరెవరు? ఈ విషయాలన్నీ వినగోరుతున్నాను, దయచేసి మాకు తెల్పండి అంటూ ఆ మహారాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విశ్వామిత్రుడు సిద్ధాశ్రమ నివాసము, తాటక
మారీచాది రాక్షసుల వధ మొదలైన సమస్త వృత్తాంతాలను కూడా అతడికి పూసగుచ్చినట్లు తెలిపాడు. అది విన్న ఆ మహారాజు దశరథుడి పుత్రులైన రామలక్ష్మణుల లాంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందుకు పరమానందభరితుడయ్యాడట. పరమ సంతోషంతో ఆ రాజకుమారులకు విద్యుక్తంగా పూజలు జరిపాడు. ఆ రాత్రి వారందరూ అక్కడే గడిపి మరుసటి రోజు విశ్వామిత్రుడి వెంట మునులతో కూడి మిథిలా నగరానికి బయలుదేరారు. అంతటా శ్రీరాముడు మిథులకు సమీపంలో ఒక వనంలో ఉన్న ఆశ్రమాన్ని చూశాడు. అది ప్రాచీనమైనదైనా అత్యంత రమ్యంగా ఉంది. కానీ నిర్జనంగా ఉండడం చూసి రాముడు ఆశ్చర్యంతో మహామునితో ఇలా అడిగాడట, ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణాలతో కనిపిస్తూ ఉన్నది, కానీ ఇందులో మునులెవరూ కనిపించడం లేదేంటి? పురాతనమైన ఈ ఆశ్రమం ఎవరిదై ఉంటుంది? ఈ విషయాలన్నీ మీ నుంచి వినగోరుతున్నాను అన్న రాముడి పలుకులు విని విశ్వామిత్రుడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారట, ఓ రామా, నీవడిగిన ప్రశ్న ఎంతైనా సముచితమైనదే. ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది ఒకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుతూ దేవతల పూజలను సైతం అందుకుంది. పూర్వకాలమున ఆ గౌతమ ముని తన భార్య అయిన అహల్యతో కూడి ఈ ఆశ్రమంలో నివసించారు. అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. గౌతమ ముని ఆశ్రమంలో లేని సమయం చూసుకుని సచీపతి అయిన దేవేంద్రుడు అహల్య వద్దకు గౌతమ ఋషి వేషంలో ఆ ఆశ్రమానికి వచ్చాడు. అయితే అహల్య తన భర్త వేషంలో వచ్చిన వాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించింది. ఆమె ఇంద్రుడితో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమ్మని, తన గౌరవాన్ని నిలపమని కోరింది. అది విన్న ఇంద్రుడు ఆమె విశిష్ట రీతికి సంతోషించాడు. గౌతముని వస్తారేమో అన్న శంకతోటి భయపడుతూ అతడు పర్ణశాల నుంచి త్వరగా బయటికి వచ్చాడు. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చారు. ఆయనను చూడగానే ఇంద్రుడి ముఖం భయంతో వెలవెలబోయింది. ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపం ధరించి వచ్చిన దుర్వర్తనుడైన ఇంద్రుణ్ణి చూసి రోషంతో ఇంద్రుణ్ణి శపించాడు. అటుపిమ్మట అహల్యను కూడా వేల కొలది సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయుభక్షణతో తపిస్తూ భస్మసాయినివై ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమంలోనే పడి ఉంటావో అంటూ శపించాడు. అలాగే దశరథుడి కుమారుడు అజేయుడు అయిన శ్రీరాముడు ఈ ఘోర వనానికి వచ్చినప్పుడు రామ పాద ధూళి స్పర్శతో శాప విముక్తం పొంది పవిత్రురాలు అవుతావు, నిజస్వరూపాన్ని పొందుతావు, పిమ్మట లోభమోహాలు నశించి తిరిగి నన్ను చేరతావు. ఇలా గౌతముడు అహల్యతో పలికి తాను ఇంద్రుణ్ణి అహల్యని శపించిన పాపం తొలగించుకోవడానికై పవిత్రమైన హిమవత్పర్వత శిఖరంపై తపమాచరించడానికి వెళ్ళాడు అంటూ విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడట. సాధారణంగా ఇంద్రుడు తన పదవిని నిలుపుకోవడానికై తపమాచరించే వారికి కామ వికారాలు కలిగించడం ద్వారా వారి తపస్సులను భంగపరచడానికై అప్సరసులను పంపిస్తూ ఉండేవాడు. కానీ తపశ్శక్తి సంపన్నుడైన గౌతముడు జితేంద్రుడు అవడం వలన అతడి తపశ్శక్తిని క్షీణింపచేయడానికి అతడికి కోపం పుట్టించడం ఒక్కటే యుక్తమని ఆ సురపతి భావించాడు. దానికై అతడు ఈ పన్నాగానికి దిగాడు. పర్యవసానంగా గౌతముడు కుపితుడై ఇంద్రుడిని అహల్యను శపించడం చేత అతడి తపోబలం క్షీణించింది. ఇంద్రుడి లక్ష్యం నెరవేరింది. ఈ కథను వివరించిన విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నారట, ఓ మహావీరా, అహల్య శాప విమోచన సమయం ఆసన్నమైంది. పుణ్యాత్ముడైన గౌతమ ముని యొక్క ఆశ్రమానికి అడుగుపెట్టు. దివ్య సుందరియు
మహాత్మురాలు అయిన అహల్యను తరింపచేయి ఆమెకు శాప విముక్తిని కలిగించు. విశ్వామిత్రుడి ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణుడితో కలిసి ఆ మహర్షి వెంట గౌతమాశ్రమంలోకి ప్రవేశించారు. శ్రీరాముడి దర్శనం అయినంతనే అహల్యకు శాప విముక్తి కలిగింది. పిదప ఆమె గౌతమముని వచనాలను స్మరించుకుంటూ రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారాలను నెరపి పాదాభివందనం ఆచరించింది. తన ఆశ్రమానికి శ్రీరాముడు విచ్చేసిన విషయం గ్రహించి గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చారు. తపోబలంతో పవిత్రురాలై పతి చెంతకి చేరిన అహల్యని బాగు అంటూ ప్రశంసిస్తూ దేవతలందరూ కూడా ఆమెను పూజించారు. మహాతపస్వి తేజస్వి అయిన గౌతముడు అహల్య సహితుడై విధి విధానంగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించి పరమానంద భరితుడయ్యాడు. పిమ్మట ఆ ముని ఆశ్రమంలోనే తపోనిమగ్నుడయ్యాడు. శాస్త్రోక్తంగా గౌతమ మహాముని చేసిన పూజలను స్వీకరించి శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి విశ్వామిత్రుడి వెంట ఈశాన్య దిశగా పయనించి మిథిలా నగరంలోని జనకుని యొక్క యజ్ఞవాటికను చేరుకున్నారు. అంతటా జనక మహారాజు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చారు అన్న విషయం తెలుసుకుని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందుంచుకుని వినమ్రతతో ఆ ముని దగ్గరకు వెళ్లారట. వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాదికములతో విద్యుక్తంగా అతిథి సత్కారాలు చేశారు. అంతటా జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రుడితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడి ఆసనాన్ని అలంకరింపుడు అంటూ చెప్పారట. విశ్వామిత్రుడు కూడా జనకుడి వచనాలను విని ఆసీనుడయ్యాడు. అంతటా జనక మహారాజు విశ్వామిత్రుడితో, ఓ మహర్షి, దైవానుగ్రహం చేత నేడు నా యజ్ఞానికి సమగ్రత చేకూరింది, సాఫల్యం సిద్ధించింది. ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాటికకు విచ్చేయడం వలన నేను ధన్యుడనయ్యాను అంటూ దోసలు వగ్గి ఆయనకు నమస్కరించి ఇంకా ఆయన్ను ఇట్లా ప్రశ్నించారట. ఓ మునీశ్వరా, మీ వెంట ఉన్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, వీరులు, గజసింహ శార్ధూల వృషభముల వలె గంభీర గమనులు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు కలవారు, ఖడ్గములను తూరీణములను ధనుర్బాణములను ధరించి ఉన్నవారు, అశ్వినీ దేవతల వలె స్ఫురద్రూపులు, యవ్వనమున అడుగిడి ఉన్నారు, దైవవశమున దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతల వలె ఉన్న వీరు కాలినడకతో ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఓ మహర్షి, వీరు ఎవరి వారు? ఓ మహాముని, ఉత్తమాయుధాలను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? స్వామి, ఈ బాలకులిద్దరూ మునికుల భూషణుల, లేక రాజకుల దీపకుల, లేదా వేదములచే నేతి నేతి అని వర్ణించబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క రెండు సగుణ సాకార స్వరూపముల, పరబ్రహ్మ స్వరూపముల? దయతో తెలుపుడు. సహజంగా వైరాగ్యపూరితమైన నా మనస్సు సైతము వీరిని చూసి చంద్రుణ్ణి చూసిన చకోరము వలె ముగ్ధమవుతూ ఉన్నది. మునీశ్వర, నిండు మనస్సుతో అడుగుతున్నాను, వీరెవరు? ఏమీ దాచకుండా దయతో వివరంగా తెలుపుడు. వీరిని చూసిన పిమ్మట నా మనస్సు ప్రేమ పరవశమై బ్రహ్మానంద సుఖమును కూడా కోరుకోవడం లేదు అని అన్నారట. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములు విని రామలక్ష్మణులను గూర్చి ఇట్లా వివరించారట. రాజా, మీరు లెస్సగా పలికితిరి. మీ వచనాలెప్పుడూ కూడా అసత్యాలు కానేరవు. ప్రపంచంలోని సమస్త ప్రాణులకు వీరు ప్రియతములు.
అని ముని పలుకులు విని శ్రీరాముడు మనస్సులో చిన్నగా నవ్వుకున్నారట. రహస్యాన్ని విప్పవలదు అన్నట్లుగా సంజ్ఞ చేశారట. అప్పుడు ఆ ముని ఇలా అన్నారట, ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞరక్షణ మొనర్చారు. నిర్భయముగా ప్రయాణం చేసి విశాల నగరాన్ని దర్శించారు. పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించారు. దివ్య శక్తి సంపన్నమైన శివధనస్సును గూర్చి తెలుసుకొనగోరి ఇక్కడికి వచ్చారు అంటూ ఆ మహాముని ఈ విశేషాలన్నిటినీ కూడా జనక మహారాజుకు ఎరిగించి తర్వాత మిన్నకుండిపోయారట. ఇంతటితో 41వ సర్గం నుంచి 50వ సర్గ వరకు పూర్తయింది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.